ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఒక చాలా యూనిక్ ఫైట్ గురించి, గ్రే మ్యాటర్ వర్సెస్ కాంగ్ ది కాంకరర్. ఒకవైపు 40th సెంచరీ నుంచి వచ్చిన టైం ట్రావెలింగ్ డిటెక్టర్, ఇంకోవైపు 5 ఇంచెస్ ఉన్న ఒక చిట్టి ఏలియన్. వీళ్ళిద్దరు తలపడితే అది కేవలం మ్యాజిక్ లేదా స్ట్రెంత్ ఫైట్ కాదు, ఇది స్ట్రాటజిక్ వార్. ఎవరి బ్రెయిన్ ముందు ఎవరు ఎర్రర్ చూపిస్తారో ఈ రోజు డీటెయిల్ గా చూద్దాం. లెట్స్ డైవ్ ఇంటూ ది టైమ్ లైన్. హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే ముందుగా మనం వీళ్ళ ఆర్జిన్స్ గురించి చూద్దాం. మొదటిగా గ్రే మ్యాటర్ అలియాస్ గ్యాల్వెన్ యొక్క ఆర్జిన్ గురించి చూద్దాం. బెంటెన్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఇది గ్యాల్వెన్ స్పీసీస్ కి చెందిన ఏలియన్. గ్యాల్వెన్ ప్రైమ్ ప్లానెట్ నుంచి వచ్చిన వీళ్ళు యూనివర్స్ లోని స్మార్టెస్ట్ బీయింగ్స్. ఆమ్నిట్రిక్స్ ని క్రియేట్ చేసిన అజ్మత్ కూడా ఇదే స్పీసీస్ కి చెందిన వాడు. గ్రే మ్యాటర్ సైజ్ చిన్నదైనా బ్రెయిన్ పవర్ మాత్రం అన్లిమిటెడ్. ఇంకా కాంగ్ ది కాంకరర్ యొక్క ఆర్జిన్ గురించి చెప్పాలంటే, కాంగ్ ది కాంకరర్ అలియాస్ నాంథియల్ రిచార్డ్స్ 30th సెంచరీ నుంచి వచ్చిన జీనియస్ సైంటిస్ట్. డాక్టర్ టూమ్ ఇంకా రీచార్జ్ టెక్నాలజీని వాడి టైం ట్రావెల్ మాస్టర్ చేసి పాస్ట్ ఇంకా ఫ్యూచర్ ని కాంకరేజ్ చేస్తూ తిరుగుతున్నాడు. ఇతను కేవలం ఒకడు కాదు, కౌన్సిల్ ఆఫ్ క్యాన్స్ గా మల్టీవర్స్ లో 100 సార్లు ఉంటాడు. ఇప్పుడు మనం వీళ్ళ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. ముందుగా గ్రే మ్యాటర్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూస్తే, గ్రే మ్యాటర్ ఒక ఎన్హాన్స్డ్ ఇంటెలెక్ట్. ఎదుటివాడి మిషన్ ని చూడగానే దాని బ్లూ ప్రింట్ ఇతని మైండ్ లోకి వచ్చేస్తుంది. గ్రే మ్యాటర్ టెక్నికల్ ఇంట్యూయిషన్, దేనైనా ఫిక్స్ చేయగలడు లేదా ఒక సెకండ్ లో పార్ట్ చేయగలడు. గ్రే మ్యాటర్ దగ్గర వాల్ క్రాలింగ్ ఉంది, చిన్న గ్యాప్స్ నుంచి వెళ్లి మిషన్స్ లోపల దూరి వైర్ కట్ చేస్తాడు. గ్రే మ్యాటర్ దగ్గర ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉంది, ఎంత వరస్ట్ సిచ్యువేషన్ అయినా బయటపడడానికి ఒక లాజిక్ ని వెతుకుతాడు. ఇంకా కాంగ్ ది కాంకరర్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూస్తే, టైం ట్రావెల్, ఫ్యూచర్ టెక్నాలజీ వాడి టైం లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. 40th సెంచరీ ఆర్మర్, ఇతని సూట్ చాలా అడ్వాన్స్, ఎనర్జీ బ్లాస్ట్, షీల్డ్స్ ఇంకా స్ట్రెంత్ ని ఇస్తుంది. ఫ్యూచర్ వెపనరీ, ప్లానెట్స్ ని మసి చేసే వెపన్స్ కాంగ్ దగ్గర ఉన్నాయి. కాంగ్ ది కాంకరర్ ఒక టాక్టికల్ జీనియస్, సెంచరీస్ ఆఫ్ వార్స్ ఎక్స్పీరియన్స్ ఇతని సొంతం. ఇంకా వీళ్ళ ఫీస్ గురించి చెప్పాలంటే, గ్రే మ్యాటర్ యొక్క ఫీస్ వచ్చేసి చిన్న సైజ్ తో హ్యూజ్ రోబోట్స్ ని డిస్ట్రాయ్ చేశాడు. ఆమ్నిట్రిక్స్ లోపల దూరి దాని ఫంక్షన్స్ ని రీసెట్ చేశాడు. అజ్మత్ లాంటి గ్యాల్విన్ బీయింగ్స్ యూనివర్స్ ని క్రియేట్ చేసే టెక్నాలజీని హ్యాండిల్ చేస్తారు. ఇంకా కాంగ్ ది కాంకరర్ యొక్క ఫీట్స్ గురించి చెప్పాలంటే, అవెంజర్స్ అందరిని ఒకేసారి ప్రిజనర్స్ గా చేశాడు. మల్టీవర్స్ లో ఉన్న తన వేరియన్స్ అందరిని కంట్రోల్ చేసి టైం స్ట్రీమ్ ని రూల్ చేస్తాడు. వీళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి చెప్పాలంటే, గ్రే మ్యాటర్ యొక్క స్ట్రెంత్ వచ్చేసి థింకింగ్ స్పీడ్. కాంగ్ ఆలోచన లోపలే గ్రే మ్యాటర్ కౌంటర్ అటాక్ ప్లాన్ చేస్తాడు. తన వీక్నెస్ ఏంటంటే ఫిజికల్ సైజ్. కాంగ్ ఒక స్టెప్ వేస్తే గ్రే మ్యాటర్ తొక్కుకుపోతాడు. కాంగ్ ప్రొటెక్షన్ సిల్స్ ముందు గ్రే మ్యాటర్ డైరెక్ట్ గా ఏం చేయలేడు. కాంగ్ ది కాంకరర్ యొక్క స్ట్రెంత్ ని చూస్తే టెక్నాలజీ అండ్ రిసోర్సెస్. ఫ్యూచరిస్టిక్ ఆర్మీ తన సొంతం. ఇతని వీక్నెస్ ఏంటంటే అరోగెన్స్. కాంగ్ చిన్న క్రియేచర్స్ ని తక్కువ అంచనా వేస్తాడు, అదే గ్రే మ్యాటర్ కి అడ్వాంటేజ్. వీళ్ళిద్దరికి బ్యాటిల్ జరిగితే ఎలా ఉంటుంది ఇప్పుడు మనం చూద్దాం. ఇమాజిన్ ఏ ఫైట్. కాంగ్ తన టైం షిప్ లో వచ్చి బెన్ ని అటాక్ చేస్తాడు. బెన్ గ్రే మ్యాటర్ గా మారుతాడు. కాంగ్ నవ్వుతూ ఈ చిట్టి కప్పతో నన్ను ఏం చేస్తావని బ్లాస్ట్ విసురుతాడు. కానీ గ్రే మ్యాటర్ కాంగ్ ఆర్మర్ లోని ఒక చిన్న రంధ్రం నుంచి లోపల దూరుతాడు. కాంగ్ సూట్ ఫ్యూచరిస్టిక్ అయినా అది ఎలక్ట్రానిక్. గ్రే మ్యాటర్ సోర్స్ వైడ్ ని మార్చి కాంగ్ ప్రొటెక్షన్ సీల్స్ ని ఆఫ్ చేస్తాడు. కాంగ్ వెపన్స్ ని సెల్ఫ్ డిస్ట్రక్ట్ మోడ్ లో పెడతాడు. కాంగ్ ఆలోచన లోపలి తన సూటే తనకు ఒక జైల్ లాగా మారిపోతుంది. ఫైనల్ గా వీళ్ళిద్దరు బ్యాటిల్ జరిగితే ఎవరు విన్ అవుతారో మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. నా ఒపీనియన్ లో అయితే నార్మల్లీ కాంగ్ ది కాంకరర్, కానీ గ్రే మ్యాటర్ కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉంది. రీజన్ వెరీ సింపుల్ భయ్యా, రాపవ ఇంకా టైం కంట్రోల్ లో కాంగ్ తోపే, కానీ కాంగ్ పవర్ అంతా తన టెక్నాలజీలో ఉంది. గ్యాల్విన్ బీయింగ్స్ అలియాస్ గ్రే మ్యాటర్, వీళ్ళు టెక్నాలజీని మెల్ట్ చేసే రేంజ్ ఇంటెలెక్ట్స్ ఉన్న వాళ్ళు. కాంగ్ టెక్నాలజీని గ్రే మ్యాటర్ హ్యాక్ చేసి కాంగ్ ఆర్మర్ ని తన ఎనిమిగా మార్చేయగలడు. టెక్నాలజీ ఉంటే కాంగ్ రాజానే, కానీ ఆ టెక్నాలజీని గ్రే మ్యాటర్ 1 minute లో గార్బేజ్ చేయగలదు. సో ఫ్రెండ్స్, ఇది మన స్మాల్ వర్సెస్ బిగ్ బ్యాటిల్ గురించి. కాంగ్ తన ఫ్యూచరిస్టిక్స్ బూట్స్ తో గ్రే మ్యాటర్ ని తొక్కేస్తాడంటారా, లేక గ్రే మ్యాటర్ కాంగ్ షిప్ ని బ్లాస్ట్ చేస్తాదంటారా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. టీమ్ గ్రే మ్యాటరా లేక టీమ్ కాంగా అని. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియో పై మీ ఒపీనియన్ ని, అలాగే నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కుమ్మేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని క్రేజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.